వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన వైరా ఇన్ఛార్జ్ బానోత్ మదన్ లాల్. విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణపతి రాజ్. మంగంపేటలో ఇసుక లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు. మాన్యం జిల్లా పార్వతీపురంలో ఏనుగుల బీభత్సం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంగంపేట పొదుమూరుకు సంబంధించిన ఇసుక లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పట్టించుకొని అధికారులు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపిన విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అధిపతి గజపతి రాజ్. ఏఆర్ఓసీ కలిసిన సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ఎలా ఓపెన్ చేశారంటూ నిలదీత. కేవలం వైసీపీ నాయకుల సమక్షంలోనూ ఓపెన్ చేయడానికి కారణమేంటని ప్రశ్నించిన అధిపతి గజపతి రాజు. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్ మరో వైసీపీ నాయకుడు మామిడి అప్పలనాయుడు స్ట్రాంగ్ రూమ్ లోపలికి ఎలా వెళ్తారని, వారిని ఎలా అనుమతించారని ప్రశ్నించిన అధిపతి గణపతి రాజ్. తహసీల్దార్ కార్యాలయంలో గల స్ట్రాంగ్ రూమ్ కిటికీలకు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని, డోర్ కూడా సరిగా లేదని అసహనం. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేవలం ఒకే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని, తమకు స్థానిక అధికారులపై నమ్మకం లేదంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశామంటున్న అధిపతి గణపతి రాజ్. వైట్ పేపర్ ఏమవుతుందంటే దీని మీద పెట్టా మనకు ఊడిపోతుంది. విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఓటర్స్ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి, ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకతగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ కానీ, ఫోన్ ద్వారా కానీ, ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్ళి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా జేసీ గారు మాకు చెప్పింది ఏంటంటే, ఫోన్ చేసాము, క్యాండిడేట్ చేత రిటర్న్గా సంతకాలు పెట్టించేట్టు నాకు ఎక్నాలజ్మెంట్ ఏమైనా ఉందా క్యాండిడేట్ దాన్ని అడిగాను. అడిగితే మీరు తహసీల్దార్ రిజిస్టర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అంటారు. ఏమైనా ఉందా సార్? మీ దగ్గర ఏమైనా ఉందా? ఏం సార్ సెకండ్ టైం ఓకే, రోజైనా తీసుకున్నారు. ఫస్ట్ టైం అయినా సరే వీళ్ళకి సమాచారం ఇచ్చామని ఎక్నాలజ్మెంట్ షార్ట్ ఆఫ్ టైం సార్.
వెంటనే మనకి వచ్చినప్పుడు ఎంత ఇంటిమేట్ చేస్తున్నాం ఎంత కోఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇష్యూ రావాలి అంటే జేసీ గారు ఇప్పుడు అక్నాలజ్మెంట్ రావడం వల్ల ఇబ్బంది అయిపోయింది తప్ప మాకు అదే ఇంక పార్టీ ఉంటాయి గొడవలు లేకుండా కాల్ రికార్డ్ మా దగ్గర ఉంది, రికార్డ్ ఓవరాల్గా మా దగ్గర ఉంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, కానీ వాళ్ళు రాలేదని చెప్పి చేసి గారు ఎవరిని ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఏమైనా ఇచ్చిందా? ఏం రాలేదు. కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లారండి ఈ విషయాన్ని. ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఆల్రెడీ రాశాను, ఫోన్లో మాట్లాడారు, ఎలక్షన్ రాశానండి, ఈమెయిల్ రాశాను, పార్టీ ఆఫీస్ కూడా రాశాను. మేడం ఇక్కడ బ్యాలెట్ బాక్సులు పెడుతున్నట్టు ఆర్ఎన్బి నుంచి ఈ రూమ్కి అప్రూవ్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకున్నారంట జేసీ గారు, అండ్ ఇక్కడ పెడుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు ఏమైనా ఇచ్చారా? ఓకే, అది మేబీ ఇచ్చుంటాను, నాకు నేనైతే దాంట్లో చూడలేదు. కానీ ఈ రూమ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. మనం చూస్తుంటే మాత్రం అది స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు. అటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైడ్ నుంచి అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ప్రతిదీ చెక్ చేయను. మీరు తహసీల్దార్ గారితో మాట్లాడారు, ఆయన ఏమంటున్నారు? ఎంఆర్ఓ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చాం అని వారు అంటున్నారు, కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు. ఫోన్ నెంబర్ మీరు ఏమైనా తీసుకున్నారా? ఎవరికి ఇచ్చారు? టీడీపీలు ఎవరికి ఇచ్చారని మీరు ఆయన ప్రశ్నించారా? వారు ఇంటిమేషన్ ఇచ్చారంటున్నారు, మాకు ఇంటిమేషన్ లేదు. నేను ఇక్కడ రిట్రీవ్ మెయిన్ థింగ్ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయడానికి వచ్చానండి, మాకు ఇవ్వటానికి వచ్చాను, మేము అడగటానికి వచ్చాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ అని ఇంతసేపు కూర్చోపెట్టారు. అదే వైసీపీ వాళ్ళు వస్తే వెంటనే ఇచ్చేస్తారు, మేము వస్తే అది ఇవ్వరు, అంతే. అది గంట సేపు అరగంట సేపు ఎంతో టైం పడుతుంది. అంటే మేడం ఈ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ పెట్టారు, అది ఎంతవరకు సమస్య? అది స్ట్రాంగ్ రూమ్ అని అంటున్నారండి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ నేను వచ్చినప్పుడు అయితే ఒక కానిస్టేబుల్ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రిట్రీవ్ చేయడానికి ఇంతసేపు పట్టింది. ఆ రిట్రీవ్ చేసి ఆ వీడియో మనకి ఇచ్చే వరకు రెండో కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్స్ తో ఈ స్ట్రాంగ్ రూమ్ పనిచేస్తుందండి. ఆ విధంగా ఉంది. ఎలక్షన్ కూడా అలాగే నడిపించారండి. ఒక కానిస్టేబుల్ ఒక బూత్ ఉన్నా, 2 బూత్లు ఉన్నా, 3 బూత్లు ఉన్నా, 4 బూత్లు ఉన్నా ఒక కానిస్టేబుల్. ఫోన్లు చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు ఫోర్స్ లేదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ సామాజిక బాధ్యతలో భాగంగా బాలిక సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఎన్టీపీసీ ఈడీ కేదర్ రంజాన్ పాండు మాట్లాడుతూ బాలికల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థినుల్లో ఉన్న కళలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న 120 మంది విద్యార్థులను ఎంపిక చేసి నెల రోజుల పాటు వివిధ రంగాలలో ఉచితంగా శిక్షణ ఇవ్విస్తున్నామన్నారు. తద్వారా బాలికలు అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారని ఈడీ పేర్కొన్నారు. అనంతరం జరిగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విజనరీ ప్రోగ్రామ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టమెంట్. సత్యదేవ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి. నెలలు మోసి కన్నవే నా కులాల పోసి 30 మోసిన. Thank you, sir. Thank you, Akshay. That is the receipt he has from CDS. Thank you, sir. Thank you, Akshay. Anna, please, please, Anna, please. Lot many times I have seen in society कि चर्चा ही शुरू होता है घर पे कि सेफ जॉब कर लो, बैंक चले जाओ, घर के आसपास रहो, दूर मत जाओ, ये आपके लिए अच्छा जॉब है. बॉयज़ को बोलते हो आर्मी जाओ, पुलिस जाओ, आप स्पेसमैन बनो. गर्ल्स को बोलते हो घर के पास रहना. Not all of you will like what I'm saying. I hope I'm invited back to this program. But कह रहा हूँ क्योंकि मान के कह रहा हूँ. The reason I'm saying this is let us have genuine empowerment like this program is also doing. I was very happy to see girls doing karate, girls doing yoga.
गर्ल्स बिल्डिंग देयर ओन स्किल्स. बस यही नहीं कि सुनो जो मैं बोल रहा हूँ फिर वापस जाओ. दे आर लर्निंग स्किल्स विच विल प्रोटेक्ट देम, empower them and make them more confident in their life. The reason I'm saying this to address the second point is what I see in a lot of girls in schools is a crisis of confidence. उनको भरोसा दिलाना चाहिए कि आप भी कर सकते हो. क्यों नहीं? अभी मैं देख के आ रहा हूँ बाहर की कल्पना चावला जी का फोटो लगा है. She went to space ना. US जाके she was among the first people to go on a space shuttle and go to space. क्रिकेटर निकले हैं, फाइटर पायलट निकल रहे हैं. ये एग्जाम्पल भी दीजिए. Don't always tell them in school कि ये छोटे ड्रीम रख के आप आगे चलो, बहुत दूर तक जा सकते हैं. कॉन्फिडेंस देना हमारा काम है. तो स्कूल में ये भी बोल के चलिए कि आप जो सोच रहे हो आप कर सकते हो. भरोसा देना हमारा काम है. तो आई कंग्रेचुलेट दिस प्रोग्राम ऑल्सो फॉर इंकलकेटिंग दैट कॉन्फिडेंस इन दी गर्ल्स दैट यू आर इंटरेक्टिंग विद. चलो अभी मान लिया कि एम्पावरमेंट करना है और कैसे करना है, फाइनेंशियल और कॉन्फिडेंस बिल्डिंग और एजुकेशन. नाउ थर्ड मोस्ट इंपॉर्टेंट इशू, किसको ये जिम्मेदारी लेना चाहिए? हु इज रिस्पॉन्सिबल फॉर एम्पावरमेंट? इज इट जस्ट अ गवर्नमेंट? इज इट जस्ट द पेरेंट्स? इज इट जस्ट द सिबलिंग्स? इज इट जस्ट द टीचर? नाउ माई रिक्वेस्ट टू ऑल ऑफ यू इज, तेलुगु में भी है, हिंदी में भी है, बोलते हैं कि गांव से अगर जो सक्सेस होके बाहर जा रहा है, इफ एनीवन इज सक्सेसफुल इन अ विलेज, इट इज बिकॉज ऑफ द विलेज, नॉट बिकॉज ऑफ द इंडिविजुअल. It takes a whole group of people to make somebody responsible as a good citizen, as a good person. ये जिम्मेदारी है पेरेंट्स की, ये जिम्मेदारी है भैया और बहन की, ये जिम्मेदारी है आपके पड़ोसी की, ये जिम्मेदारी है समाज की, ये जिम्मेदारी है गवर्नमेंट की, ये जिम्मेदारी है देश की. Because this is our future. మాన్యం జిల్లా గురుగుబిల్లి మండలం ఎల్వో ఏనుగుల బీభత్సం. పంట పొలాలను నాశనం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపు. ఏనుగుల కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లడమేపై రైతుల ఆందోళన. 7 ఏళ్లుగా పార్వతీపురం మాన్యం జిల్లా అటవీ ప్రాంతంలో తిష్టవేసి గిరిజన గ్రామాల్లోని పంటలను ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. అబ్బా మరి ఆగండి ఆయన. వైరాలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్మించడం జరిగింది. మన ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని వైరా మాజీ శాసనసభ్యులు వైరా ఇన్ఛార్జ్ బానోత్ మదన్ లాల్ పిలుపునిచ్చారు. అభ్యర్థిగా ఏనుగు రాకేష్ రెడ్డి గారిని మన కేసీఆర్ ప్రకటించడం జరిగింది. 27 తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనందరం కష్టపడి పెద్ద ఎత్తున మన పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని గెలిపించేందుకు మనందరం కృషి చేయాలనే ఉద్దేశంతో రామా గారికి ఓటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా 27 తేదీన జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనకి పెద్ద ఎత్తున మనం పాల్గొని మన రాకేష్ రెడ్డి గారిని గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వాస్తవంగా సార్ ఎమ్మెల్యే మన మదన్ లాల్ గారు మాట్లాడారు. రాకేష్ రెడ్డి గారికి పోవడం వల్ల అందరినీ కలవడానికి అవకాశం ఉంది. మనం 27 తారీఖున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీకి మనందరూ మన గ్రామాల్లో ఉన్న మనకు ఓటర్ లిస్ట్ వస్తుంది. గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి రక్తం తక్కువగా ఉందని డోనర్ కావాలని తెలియజేయడంతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసి వారి మానవత్వం చాటారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఆదుకోవడం కోసం చేపట్టిన రక్తదానం అనే సేవను స్థాపించి అన్న నరహరి ఐఏఎస్ దాదాపుగా 12,000 యూనిట్ రక్తదానం అందించారు. ఒక సోదరికి రక్తం అత్యవసరం ఉండగా నా క్లాస్మేట్ మిత్రుడు వసీం ఈరోజు ఇక్కడ గోదావరి ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
మన గోదావరి ప్రభుత్వ హాస్పిటల్లో వాస్తవానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ నిల్వలు మిగలడం లేదు. ఎందుకంటే ఎంతోమందికి గర్భిణీ స్త్రీలకు అలాగే అత్యవసరం ఉన్న వారికి వెంటనే అందజేయడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి మన రామగుండం పారిశ్రామిక ప్రాంత యువత రక్తదానం చేసి మీ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఆలయ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎల్లుండి బసంత్ నగర్లో మా వాలంటీర్ హరీష్ 11వ రోజు జరపడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ తలసేమియా పిల్లల కోసం అలాగే గర్భిణీ స్త్రీల కోసం అత్యవసరం ఉండే వారి కోసం ఈ రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బసంత్ నగర్లో. మీ వంతు సహకారాన్ని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. బళ్ళారి చౌరస్తా రోడ్డుపై మురుగునీరు ప్రవహించడం, మురుగుతో కలిసిన మట్టి రోడ్లపై పేర్కొని పోవడం వల్ల ప్రయాణికులు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు నరకం అనుభవిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు పన్నులు పెంచడంపై చూపిస్తున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి, ఎన్ పీటర్, సివి వర్మ విమర్శించారు. చౌరస్తా సమీపంలో కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి బళ్ళారి చౌరస్తాలో పర్యటించారు. మర్రిపాడు మండలంలోని 1 నుంచి 10 బూతులకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదన్నారు. నాటు బాంబుల సంస్కృతి కలిగిన మర్రిపాడు మండలంలో కేవలం ఒక ఎన్సీసీ క్యాడెట్ మహిళా కానిస్టేబుల్ను మాత్రమే భద్రతా పరంగా విధులకు కేటాయించాలని ఈ విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ దృష్టి కూడా తీసుకువెళ్లామన్నారు. మర్రిపాడు మండలంలోని అన్ని బూతులకు సంబంధించి తమ ఏజెంట్లను అప్రమత్తం చేసి సుమారు 2 నుంచి 3 వేల ఓట్లు దొంగ ఓట్లు పడకుండా చూడగలిగామన్నారు. చివరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి సతీమణి కూడా ఒక పోలింగ్ బూత్లో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేసిందన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికలని సజావుగా నిర్వహించడానికి రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి
మాజీ శాసనసభ్యులు శ్రీ కొన్ని లక్ష్మీనాయుడు గారు, శ్రీ కంబం విజయరామరెడ్డి గారు, అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీ బ్రహ్మారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు, ఆనం శుభకర్ రెడ్డి గారు, కోటిరెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు, అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు, ఆత్మీయ అభిమానులకు అందరికీ కూడా మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది. మొట్టమొదటి ఎన్నిక అయింది, ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయడం. ఇప్పటి వరకు ఈ 4 దశాబ్దాల్లో 1982లో మొదలుపెట్టారు ప్రత్యక్ష రాజకీయాలు. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయడం. ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నాకు అన్నలుగా పంపించాడు. నాకు ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకానంద రూపంలో నాకు తోడుగా నడిచారని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయ సమావేశాన్ని ఇక్కడ మొదటి ఈ సమావేశ మందిరంలో, ఆనంద వివేక సమావేశ మందిరంలో మొదటి పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బల్మిని గ్రామంలో గుట్టపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో హుండీలో ఉన్న ఆదాయాన్ని ఎండోమెంట్ అధికారులు ఈవో లక్ష్మీ ప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ మరియు దేవస్థాన కమిటీ చైర్మన్ వసూరి రవి, ధర్మకర్తలు, భక్తుల పర్యవేక్షణ జరిగింది. మొత్తం హుండీలో ఉన్న ఆదాయం 2,08,843 రూపాయలు అని తెలిపారు. రిజిస్టర్ ఎక్కడ ఉంది? ఎన్ని డేస్ కౌంట్ చేయి. అమ్మ ఆడికి పోసుకుంటు తల్లి, అట్లా కాదు అమ్మ, అక్కడ పోసుకుంటే మీకు కరెక్ట్ ఉంటుంది అమ్మా. నువ్వు తిరిగి తొందర ఆఫీస్కి రాకున్నా మా సెల్కి ఒకటి పంపుతారా అన్న? మా సెల్కి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.